వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్. నేను మీ సుమలత. పాడు కౌశిక్ రెడ్డి, ఆయన పేరు పాడి కౌశిక్ రెడ్డి, కానీ మొత్తం నియోజకవర్గాన్ని పాడు చేస్తాను కనుక పాడు కౌశిక్ రెడ్డి. ఈ మధ్యకాలంలో అతడు చేస్తున్న చర్యలు చూస్తే హుజురాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలు, ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న మేము తలదించుకునే పరిస్థితి వస్తుంది. ఇవాళ ఈ పాడు కౌశిక్ రెడ్డి అనటేనే హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, హుజురాబాద్ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు, ఈ ప్రాంతానికి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు దళిత బంధు ప్రవేశపెట్టినప్పుడు అందులో నేను కూడా వన్ ఆఫ్ ద డైరెక్టర్ను. ప్రతి ఒక్కటి కూడా కలెక్టర్తో సహా ఈ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి నేను అందరం కూర్చొని దళిత బంధు ఎట్లా ప్రజలకు ఇంప్లిమెంట్ కావాలి అనే దాని మీద అందరం చర్చించి అప్పుడు దళిత బంధు విషయంలో పైలట్ ప్రాజెక్టు కింద ఈ ప్రాంత ప్రజలకు దళిత బంధును అందించడం జరిగింది. కానీ మొన్న వచ్చినటువంటి ఎలక్షన్లలో నాకు ఓట్లు పడతాయో పడయో అని ఏకైక ఉద్దేశం కొద్ది అప్పుడున్నటువంటి ఈడీని, ఎస్సీ కార్పొరేషన్ ఈడీని సెలవులలో పంపించి దళిత బంధును సెకండ్ విడత అతని స్వార్థ ప్రయోజనాల కోసం ఆపివేయించి ఇవాళ దళితుల మీద అత్యంత ప్రేమ ఉన్నట్టు ఇవాళ ఈ హుజురాబాద్ ప్రాంతాన్ని ఒక కల్లోలంగా తయారు చేస్తాను. ఇవాళ పైలట్ ప్రాజెక్టు నిజానికి మాట్లాడుకుంటే ఈ పైలట్ ప్రాజెక్టు దళిత బంధు అనేది ఈటాల రాజేందర్ రాజీనామా వల్ల మాత్రమే ఈ హుజురాబాదు దళిత ప్రజలకు దళిత బంధు అనే పథకం వచ్చింది. ఇవాళ ఈ దళిత బంధు పథకాన్ని అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ గవర్నమెంటు ఎలాంటి షరతులు లేకుండా ఇంప్లిమెంట్ చేస్తుంటే ఈ కౌశిక్ రెడ్డి ఇతని స్వార్థం కోసం, ఇతని పిచ్చితనం కొద్ది ఇవాళ ఈ దళిత బంధును ఆపివేయించి అప్పుడున్నటువంటి ఎన్నికలలో నేను చచ్చిపోతాం, నా శివయాత్ర, నా విజయయాత్ర అంటే ఈ పిచ్చోడు ఎక్కడ ఆ చిన్న పాపను, వాళ్ళ భార్యను, ఆ తల్లిని ఎక్కడ చంపి ఎక్కడ చేస్తాడో ఓడిపోతా అని ఈ ప్రాంత ప్రజలు భయపడి ఓట్లేసి వీడు చంపుతాడో సత్తడో ఏమవుతాడో అని నేను బ్లాక్ మెయిలింగ్కు భయపడి ఓట్లేస్తే ఇవాళ ప్రేమ ఉండి ఓట్లేసినట్టుగా హుజురాబాద్ ప్రాంతాన్ని అల్లకల్లోలం చేసుకుంటా మొన్న 3 మంత్రులు, 3 కలెక్టర్లు, ఆర్టీఓలు, బ్యూరోక్రాట్స్ అందరూ ఉన్న ఒక మీటింగ్లో మన ప్రాంతానికి ఏం కావాలి, అభివృద్ధికి ఏం కావాలి అనేది అడగకుండా ఒక పిచ్చి పట్టిన కుక్క లెక్క ఇవాళ జిల్లా కేంద్రంలో హుజురాబాద్ పరువును మొత్తం నడి బజార్లో పెట్టి అమ్ముతుండు. నీకేం కావాలనో అడుగు, నీ ప్రాంతానికి ఏం కావాలనో అడుగు, నీ ప్రజలకు ఏం కావాలనో అడుగు. కానీ పిచ్చి పట్టిన కుక్క లెక్క సమస్యలన్నీ పక్కదారి పట్టించి ఇష్టం ఉన్నట్టు వదులుకుంటా ఏమన్నా అంటే దళిత బంధు అంటావు. మిస్టర్ కౌశిక్ రెడ్డి, నువ్వు ఈ తెలంగాణ ఉద్యమంలో నీ పాత్ర ఏంది? ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో నీ పాత్ర ఏంది? టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అప్పుడున్నటువంటి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిలో నీ పాత్ర ఏంది? తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారులను, మమ్ములను, విలేకరులను పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొట్టి ఉచ్చబోసి జిప్పు తీసి చూపించిన చరిత్ర నీది. నీ తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రం సాధించిన దాంట్లో కావచ్చు, ఇప్పుడున్నటువంటి అభివృద్ధిలో కావచ్చు, అసలు నీ పాత్రే లేదు. ఇవాళ నువ్వు నీ పాత్ర ఉన్నట్టు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఎదిగిన తర్వాత కుప్ప వీధికి వచ్చి ఇవాళ ప్రజలను బ్లాక్మెయిల్ చేసి ఆ చిన్న చంటి తల్లిని, నీ భార్యను చంపుతానని బెదిరించి ఇవాళ బ్లాక్మెయిల్ చేసి ఓట్లు వేయించుకొని గెలిచి గద్దెలెక్కి ఇవాళ నువ్వేదో ప్రేమ కొద్ది ప్రజలు ప్రేముండి ఓట్లు వేసినట్టుగా నువ్వు ప్రగల్భాలు వలుకుతావు. కౌశిక్ రెడ్డి, నీకు సందర్భంగా నువ్వు మొగోరివి అయితే, నీకు దమ్ముంటే నువ్వు ఈ సందర్భంగా నీకు హెచ్చరిక చేస్తానా, నీకు విజ్ఞప్తి చేస్తానా? ఇవాళ ఈటాల రాజేందర్ రాజీనామా వల్ల వచ్చినటువంటి దళిత బంధు, ఇవాళ ఈటాల రాజేందర్ రాజీనామా వల్ల ఇవాళ లబ్ధి పొందిన దళితులు, నువ్వు దళితులకు సెకండ్ విడత రావాలంటే నువ్వు మొగోరివి అయితే ఈటాల రాజేందర్ రాజీనామా చేస్తే వచ్చినటువంటి దళిత బంధు మీద సెకండ్ విడత రావడం కోసం నువ్వు కూడా రాజీనామా చేస్తే ఈ దళితులకు సెకండ్ విడత తప్పకుండా వస్తుంది. నువ్వు మొగోరివి అయితే, నీకు దళితుల మీద ప్రేమ ఉంటే
ఈ ప్రాంతం మీద ప్రేమ ఉంటే, ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలనుకుంటే, ఈ ప్రాంత దళితులకు సెకండ్ విడత దళిత బంధు రావాలనుకుంటే, నువ్వు మొగోనివి అయితే, నీకు గెలిచే దమ్ముంటే, నీకు ఇజ్జత్ మానం ఉంటే, నువ్వు వెంటనే రాజీనామా చేస్తే ఈ ప్రాంతానికి మళ్ళా ఎలక్షన్లు వస్తే తప్పకుండా సెకండ్ విడత వస్తుంది. ఈ ప్రాంతం మళ్ళా అభివృద్ధి చెందుతుంది. గొప్ప పథకాలు కూడా, ఇంకా కొత్త కొత్త పథకాలు కూడా వస్తాయి. ఒకవేళ రాకపోతే మేమే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తావు. నువ్వు రాజీనామా చేయి. నువ్వు మొగోనివి అయితే, నీకు ఈ ప్రాంతం మీద ప్రేమ ఉంటే, దళితుల మీద ప్రేమ ఉంటే అని సందర్భంగా హెచ్చరిస్తున్నా. నీకు ఎలాంటి ప్రేమ లేకుండా పిచ్చి పట్టినట్టు రోళ్ళ పొంట తిరుక్కుంటా, రోళ్ళ మీద కుక్కొదినట్టు ఒరుకుంటా ఎందుకు పరిశాన్ చేస్తాను ఈ ప్రజలను? నువ్వు ఏదో ఇవాళ ఇజ్జత్ పోతాంది. చిన్న పిల్లవాడు కూడా నిన్ను చూస్తే సిగ్గుపడే పరిస్థితి వచ్చింది. ఈ ప్రాంతానికి గొప్ప గొప్పోళ్ళు, మాకు దామోదర్ రెడ్డి కాడ నుంచి మాకు అనుభవం ఉన్నది రాజకీయాలలో, ఎవ్వరు కూడా నీ అంత గలీజ్ చేయలేదు. పిచ్చి పట్టిన కుక్క లెక్క ఇవాళ ఈ ప్రాంత ప్రజలను బ్లాక్ మెయిల్ చేసి గెలిచి పిచ్చి పట్టిన కుక్క లెక్క చేస్తాను. నువ్వు ఇప్పటికైనా నువ్వు మొగోనివి అయితే, నీకు ఇజ్జత్ మానం సిగ్గు శరం ఏమన్నా గెలిచే ఓపు ప్రజల మీద ప్రేమ ఉంటే నువ్వు ఇప్పటికైనా రాజీనామా చేయి. సెకండ్ విడత దళిత బంధు తప్పకుండా వస్తుంది, తెప్పిస్తామని సందర్భంగా నిన్ను హెచ్చరిస్తూ, ఇలాంటి చర్యలు కనుక నువ్వు మారుకోకపోతే బిడ్డ ఈ ప్రాంతంలో నిన్ను గుడ్డలు కూడా తీసుకొడతాం. దళిత ప్రజలారా, దళిత సోదరులారా, మీకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈ పిచ్చి పట్టిన కౌశిక్ రెడ్డి మన దళిత సోదరుల బలం చూసుకొని మాత్రమే ఎగురుతాడు. ఈ పిచ్చి పట్టిన కుక్కెంబడి, ఈ పిచ్చి పట్టిన ఎంబడి కనుక మీరు తిరిగితే మీకున్నటువంటి మీ వాల్యూ కూడా తగ్గిపోతుంది. మీకున్నటువంటి ప్రేమ ప్రజల మీద పోతుంది. కనుక ఈ పిచ్చి కుక్కెంబడి, ఈ కౌశిక్ రెడ్డి ఎంబడి, ఈ ప్రజల మీద ప్రేమ లేనోనెంబడి కనుక మీరు తిరిగితే మీరు కూడా నష్టపోతారు. దయచేసి కౌశిక్ రెడ్డి సిగ్గుమానం ఉంటూ ఇప్పటికైనా రాజీనామా చేయి. రాజీనామా చేస్తే సెకండ్ విడత దళిత బంధు వస్తుంది.